వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 86 రివ్యూ. చెంచలమ్మ ఇంకా సింధూర ఇంటికి తిరిగి రాలేదు, వాళ్ళ నాన్నకి ఎలా ఉందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ హాల్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు చెంచలమ్మ ఎలా రియాక్ట్ అవుతుందా సింధూర ఇంకా రాలేదు అని. ఎంతో కొంత అనుమానం అయితే చెంచలమ్మ మదిలో మొదలైంది అనేసి చాముండి మాత్రం కొంచెం సంతోషంగానే ఉంటుంది. రవిబాబుతో చెప్తుంది ఆ విషయం. అప్పుడు చెంచలమ్మ కంగారుగా బస్వను పిలిచి, బస్వ నువ్వు వెంటనే సింధూర వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఒకవేళ వాళ్ళ నాన్నగారికి బాగలేకపోతే నువ్వు కూడా అక్కడే ఉండు సహాయానికి అని చెప్పి పంపిస్తుంది. అప్పుడు చాముండి వాళ్ళమ్మ చంటితో వెళ్ళింది కదా, అన్నీ చూసుకుంటాడు, చంటితో వెళ్తే చాలా సేఫ్ అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు బస్వను పంపించడం అని ఏదో అడ్డు వేయాలని ట్రై చేస్తుంది. చెంచలమ్మ కోపంగా చూడడంతో ఆగిపోతుంది. తర్వాత రవిబాబు కొందరు రౌడీలను పంపిస్తాడనమాట. సింధూరని అటాక్ చేయమను లేకపోతే కిడ్నాప్ చేయమను ఏదో వాళ్ళకు సీక్రెట్గా చెప్పి పంపిస్తాడు. సింధూరను చంటి తీసుకొస్తూ ఉంటాడు సైకిల్. అప్పుడు సైకిల్ ఏదో రిపేర్ వస్తుందన్నమాట. చంటి కూర్చొని రిపేర్ చేసుకుంటుంటే సింధూర పక్కన పొలాలన్నీ బాగుంటాయని చెప్పి చంటికి చెప్పకుండా పొలాల్లోకి వెళ్ళిపోతుంది. సింధూర చుట్టుపక్కల పంటలు పచ్చదనాన్ని చూసి ఒక్కసారిగా చిన్నపిల్ల అయిపోయి అంతా గంతులేస్తూ ఆడుకుంటుందన్నమాట. చంటి చూడు ఈ పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో, నాకు పచ్చదనం అంటే ఎంతో ఇష్టము, నేను చిన్నప్పుడు ఈ పచ్చని కొమ్మలకు ఉయ్యాలు వేసుకుని ఊగేదాన్ని అని చెప్తుంది. అప్పుడు చంటి సింధూరమ్మ గారు ఎన్నాళ్ళ తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు అని చూస్తూ ఉంటాడు. అలాగే చెట్టుకున్న మామిడికాయలు చూసి చంటి నాకు ఆ మామిడికాయలు కావాలి అంటుంది. అమ్మో తోటమాలు చూశాడంటే మనల్ని కొట్టేస్తాడండి, వద్దు అంటాడు. అబ్బా చంటి అంతగా భయపడతావేంటి, చిన్నప్పటి నుండి నేను మా చెల్లి ఎన్ని మామిడికాయలు దొంగతనం చేసామో తెలుసా అంటే, మీరు దొంగతనం చేశారా అని స్టన్ అయిపోతాడు చంటి. ఆ తోటమాల చూసినప్పుడు మేమిద్దరం పారిపోయే వాళ్ళమని పక్కపక్క నవ్వుతూ చెప్తుందనమాట. ఆ నవ్వును చూసి అంటే మీరు ఇంతకుముందు చాలా సంతోషంగా ఉన్నిన్నారా అమ్మాయి గారు అనుకుంటాడు మనసులో. చంటి రాళ్ళు తీసుకుని మామిడికాయల వైపు వేసి కొడతాడనమాట. ఎన్నిసార్లు వేసినా ఒక్క మామిడి పండు కూడా రాలదు. ఏంటి చంటి నీకు మామిడికాయ కొట్టడం కూడా రాదు, నేను కొడతాను చూడు అని గురి చూసి ఒక్క దెబ్బతోనే మామిడికాయ పండు కొట్టేస్తుంది సింధూర. సింధూర అలా మామిడి పళ్ళన్నీ కొడుతుంటే చంటి అన్నీ ఏరుకుని టవల్లో వేసుకుంటూ ఉంటాడు. అలా చాలా మామిడి పళ్ళు కొట్టేశాక ఇద్దరు తింటూ ఉంటారు. అప్పుడు అక్కడ తోటమాల చూసి తరుముకుంటాడు వాళ్ళని. వీళ్ళు పరిగెడతారు. మామిడికాయలన్నీ తీసుకుని చంటి సింధూర పరిగెత్తుకుంటూ వాళ్ళ సైకిల్ దగ్గరకు వస్తారు. ఆ ముగ్గురు రౌడీలు వీళ్ళని ఫాలో అవుతారు. చంటి మాత్రం అక్కడ తోటమాల వచ్చి ఎక్కడ కొడతాడని భయపడుతూ ఉంటాడు. వాడు రాడలే చంటి, మనము వాడికి దొరకకుండా వచ్చేసాము అని చెప్తుంది సింధూర. ఒకవేళ దొరుకుంటే అమ్మాయి గారు అంటాడు. ఒకవేళ దొరుకుంటే బాబాయ్ నేను మీ కూతురు లాంటిదాన్ని, నన్ను వదిలేసేయండి అనేదాన్ని అని చెప్తుంది. అలా చెప్పి చిన్నపిల్లలాగా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటే చంటి మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలండి అని చెప్తాడు. మీరు ఇలా సంతోషంగా ఉండాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి అమ్మాయి గారు అంటాడు. చంటి పద వెళ్దామంటుంది సీరియస్గా సింధూర. నా మాట దాటేస్తారేంటి అమ్మాయి గారు, మీరు పెళ్లి చేసుకోండి అంటాడు. చూడు చంటి, నా పరిస్థితి ఏంటన్నది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు నా పెళ్లి విషయం ఎప్పుడు మాట్లాడొద్దు అంటుంది. మీ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో చూశారు కదండి, మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అంటాడు చంటి. చంటి నిన్ను మాట్లాడొద్దన్నానా అంటుంది. లేదండి నేను మాట్లాడతాను, మీరు పెళ్లి చేసుకోవాల్సిందే అని మొండికేస్తాడు చంటి చిన్నపిల్లాడిలాగా. అప్పుడు సింధూర కోపం వచ్చి చేతిలోని మామిడి పళ్ళు సైకిల్ మీద పెట్టేసి చంటి మీద అలిగి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోండి, నేను లేకుండా ఎంత దూరం వెళ్తారో చూస్తానని చంటి కూడా కాసేపు ఏమారుతాడు. అప్పుడు ఆ రౌడీలు ఫాలో అవుతారు సింధూరని. అలా సింధూర నడుస్తూ ఒక చెట్టు చాటుకి వెళ్ళగానే ఆ రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళబోతూ ఉంటారు. చంటి అని అరుస్తుంది. అది వినిపిస్తుంది చంటికి. చంటి అమ్మాయి గారు అంటూ పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వస్తాడు. ఎంతకీ చంటి అన్న పిలుపు వినపడుతుంది కానీ ఆ రౌడీలు కానీ సింధూర కానీ వెతుకుతూ ఉంటే కనిపించదు చంటికి. కొంత దూరం తీసుకెళ్ళాక సింధూర ఆ ముగ్గురిని నెట్టేసి పారిపోతుంది. సింధూర ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఆ ముగ్గురు రౌడీలు తరుముతూ ఉంటారు. చంటి వాళ్ళ ముగ్గురిని వెతుకుతూ వస్తూ ఉంటాడు. కొంత దూరం పరిగెత్తాక ఆ ముగ్గురు రౌడీలు సింధూరని చుట్టుముడతారు. అప్పుడు సింధూర ఎటు వెళ్ళలేకపోతుంది. అప్పుడు రవిబాబు కూడా మొహానికి మాస్క్ వేసుకుని వస్తాడనమాట. వచ్చి సింధూర గొంతు పట్టుకుంటాడు. రవిబాబు సింధూరని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ పెనుగులాటలో సింధూర వాడి మొహానికి ఉన్న మాస్క్ లాంటి కర్చీఫ్ని లాగేస్తుంది. అప్పుడు రవిబాబు అని తెలుస్తుందనమాట. అంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఈ విషయం చెంచలమ్మకు తెలుస్తుందో లేదో, లేదా చంటి కనిపెడతాడో సింధూరని, లేకపోతే సింధూరని ఏమైనా చేస్తాడో, ఇవన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.